హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం గర్వించదగ్గ విషయం ఇది. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే మన నందమూరి బాలకృష్ణ గారికి కల్చరల్ ఫీల్డ్లోని ఆయనకి పద్మభూషణ్ అవార్డు అయితే వచ్చిందనమాట. ఇది నిజంగా నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి పద్మభూషణ్ అవార్డు గెలుచుకున్న నందమూరి బాలకృష్ణ గారికి ఏంటంటే కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఆయనకి పద్మభూషణ్ అవార్డే కాదు, ఇంకా ఎన్ని అవార్డ్స్ ఉన్నా సరే ఆయనకి రావాలి. ఎందుకంటే ఇంత వయసులో కూడా, ఇంత ఏజ్‌లో కూడా ఏంటంటే, అసల ఆయన ఏజ్ వచ్చరికి 63 ఏళ్ళు, 64 ఏళ్ళు ఉంటాయి. ఇప్పటికీ ఆయన ఒక హీరోగా చేస్తూ బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తున్నారంటే, ప్రతి సినిమా హిట్ అవుతుందంటే దానికి కారణం ఏంటంటే, ఆయనకి నటన మీద ఉన్న అభిమానం, ప్యాషన్ అనుకోవచ్చు. నిజంగా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన స్క్రీన్‌లో కనిపిస్తే చాలు బాలయ్య, బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య అంటారనమాట. సో, నిజంగా ఇది చాలా గర్వించదగ్గ విషయం అనమాట. సో, ఇవాళైతే ప్రెసిడెంట్ చేతుల మీద ఆయన పద్మభూషణ్ అవార్డ్ అయితే అందుకున్నట్టు మనం చూసాం కూడా. ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ అనమాట. సో, ఇవాళ నందమూరి బాలకృష్ణ గారికి ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, అక్కడ చుట్టూ ఉన్న నారా బ్రాహ్మణి గారు కావచ్చు, ఆయన కూతురు నారా బ్రాహ్మణి గారు కావచ్చు, అలాగే నారా లోకేష్ వీళ్ళందరూ ఉన్నారు. అలాగే మన మెయిన్ ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు కూడా ఉన్నారనమాట. సో, ఇదైతే నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నిజంగా చెప్పాలంటే. సో, మరొకసారి బాలకృష్ణ గారికి మై హార్ట్‌ఫుల్ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ రిసీవింగ్ పద్మభూషణ్ అవార్డ్ ఇన్ కల్చరల్ ఫీల్డ్, సినిమా ఫీల్డ్. సో, నాకైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. ఇదే కాదు, ఇంకా మరిన్ని అవార్డ్స్, ఇంకా ఎంతైతే అంత అంటే చాలా హైయెస్ట్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ అవార్డ్స్ కూడా బాలకృష్ణ గారు రావాలని చెప్పి నేను కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాను. ఆయన ఫస్ట్ సినిమా అసలు ఆయన సినిమాలంటే బేసిక్‌గా ఒకప్పుడు అంటే నా చిన్నప్పుడు, అంటే నాకు ఊహ తెలిసినప్పుడు సినిమాలైతే మాత్రం నాకు 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు', 'లక్ష్మీ నరసింహ', ఓకే. అలాగే 'ఆదిత్య 369' ఇవన్నీ ఏంటంటే నాకు ఊహ తెలిసినప్పుడు వచ్చిన సినిమాలు. అందులో కూడా అసలు మీరు చూడొచ్చు, ఆ మాస్ హీరో అప్పట్లోనే ఒక మాస్ హీరో. ఏంటంటే ఒక మంచి డైలాగ్ కింగ్ అనమాట. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఒక డైలాగ్ వదిలాడంటే ఖచ్చితంగా క్లాప్స్ పడాల్సిందే నందమూరి బాలకృష్ణ గారికి. సో, ఈ విషయం తెలుసుకున్నప్పుడు, ఎప్పుడైతే పద్మభూషణ్ అవార్డు వచ్చిందో, ఈ విషయం తెలుసుకున్నప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానివ్వచ్చు, నందమూరి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కానివ్వచ్చు, అసలు టోటల్ ఎన్టీఆర్ ఏదైతే ఉందో ఆ ఫ్యాన్స్ అందరూ చాలా సంతోషపడే మ్యాటర్ అనమాట. సో, మొత్తానికి హీ రిసీవ్డ్ పద్మభూషణ్ అవార్డ్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫ్రెండ్స్. ఓకే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే అబౌట్ ద అప్డేట్ ఆఫ్ పద్మభూషణ్ అవార్డ్ దీని గురించి. సో, మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ మొత్తానికి కేబీ టాక్స్. బాయ్ ఫ్రెండ్స్.